నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మధు వ్లాగ్స్. ఈ వీడియోలో అమ్మవారి అవతారాలు, ధరించే చీరల రంగు, పఠించాల్సిన మంత్రాలు, అర్పించాల్సిన పూలు గురించి తెలుసుకుందాం. అమ్మలగన్న అమ్మ లక్ష్మీ సరస్వతి, తనలో కొలువై ఉన్న ఆది పరాశక్తి దుర్గామాత. ఈ దసరా శరన్నవరాత్రులలో దుర్గామాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో భక్తులను కనువిందు చేస్తారు. ఈ సృష్టికి ఆదిమూలం అమ్మే. ఒక్కో చోట ఒక్కో అమ్మగా దర్శనమిస్తుంది. కాశీలో అన్నపూర్ణగా, శ్రీశైల భ్రమరాంబిక, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఉజ్జయిని మహంకాళి, విజయవాడ ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గగా, ఇలా ఒక్కో చోట ఒక్కో అవతారంతో భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మ. అమ్మవారి అవతారాలు ముఖ్యంగా స్త్రీశక్తిని చాటి చెప్తాయి. ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతః, ఎత్రేతాస్తు నా పూజ్యంతే సర్వస్తస్త్ర ఫలాహ క్రియాః. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడబడతారు. ఎక్కడ అగౌరవం ఉంటుందో అక్కడ పూజలు నిష్ఫలం అని అర్థం. ఇలా అమ్మవారి 9 అవతారాలు స్త్రీశక్తిని, స్త్రీ ప్రాముఖ్యతను చాటి చెప్తాయి. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి అవతారం బాలా త్రిపుర సుందరి. ఈ రోజున అమ్మవారు 3 రూపాల్లో కనిపిస్తారు. కుమారి బాలా త్రిపుర సుందరి, యవ్వన లలితా త్రిపుర సుందరి, వృద్ధ రూపం త్రిపుర భైరవి. బాల ఆనందప్రదాయిని, బాల్యంలో నిర్మలత్వానికి ప్రతీక. మనసు, చిత్తం, అహంకారం, బుద్ధి ఈ తల్లి అధీనంలో ఉంటాయి. శ్రీచక్రంలో మొదటి దేవత కూడా బాలా త్రిపుర సుందరి. కావున త్రిపుర సుందరి అనుగ్రహం కోసం ఉపాసకులు మొదట బాలార్చన చేస్తారు. ఈరోజు 2వ సంవత్సరం నుండి 9 సంవత్సరాల బాలికలకు అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేస్తారు. వారికి కొత్త బట్టలు పెట్టాలి. ఈరోజు అమ్మవారికి ధరించాల్సిన చీర లేత గులాబీ రంగు, నివేదించాల్సిన నైవేద్యం పాయసం, గూడన్నం, అర్పించాల్సిన పువ్వులు గులాబీలు, ఎర్రమందారాలు. పఠించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యే నమః అను మంత్రాన్ని 108 సార్లు చదవాలి. దేవీ నవరాత్రుల్లో 2వ రోజు గాయత్రీదేవి. కనకదుర్గమ్మ అమ్మవారు గాయత్రీదేవిగా 2వ రోజు దర్శనమిస్తుంది. ముక్త, విద్రూమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులను కరుణిస్తుంది. గాయత్రికి మించిన మంత్రం, అమ్మకు మించిన దైవం ఈ సృష్టిలోనే లేదు. అనునిత్యం గాయత్రి మంత్రాన్ని జపించే వాళ్ళని ఆ అమ్మ అడుగడుగునా కాపాడుతుంటుంది. ఈమెను వేదమాతగా కూడా కొనియాడుతారు. ఈరోజు అమ్మవారికి ధరింపజేయాల్సిన చీర కలరు నారింజ రంగు. నివేదించాల్సిన నైవేద్యం పులిహోర, కొబ్బరన్నం, అల్లం గారెలు. అర్పించాల్సిన పువ్వులు తామర పువ్వులు, కలువ పువ్వులు. దేవీ నవరాత్రుల్లో 3వ అవతారం అన్నపూర్ణాదేవి. జగన్మాత సకల ప్రాణకోటికి ఆహారాన్ని అందించే అమ్మ. ఒకే చేతిలో మాణిక్యాల పాత్ర, మరొక చేతిలో నవరత్నాల గరిట పట్టుకుని భక్తులకు అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. ఈ కదిలే ప్రాణికోటికి జీవనాధారం నేనే అనేది అమ్మ దర్శన అంతర్యం. మీకు ప్రతి ఇంట్లో అన్నం పెట్టే ప్రతి తల్లిలోని అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుందని అన్నపూర్ణ సూచిస్తుంది. ఈ అమ్మను పూజించిన వారికి అన్న పానీయాలకు లోటు ఉండదు. ఈరోజు అమ్మవారికి ధరింప చేయాల్సిన చీర కలరు గంధం రంగు. నైవేద్యం దద్దోజనం, కట్టె పొంగలి. పూజించాల్సిన పువ్వులు మల్లెపూలు, పొగడ పూలు. మంత్రం అన్నపూర్ణాష్టకం లేదా ఓం శ్రీ అన్నపూర్ణదేవియై నమః. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అవతారం శ్రీ లలితా త్రిపుర సుందరి. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా వింజామరలు వీచుచుండగా రత్న సింహాసనంపై శ్రీచక్రవాసినిగా భక్తులకు దర్శనమిస్తుంది అమ్మ. విద్యకు అధిపతైన సరస్వతి, ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి. ఆమెకు ఇరువైపులా చేరి సేవించటం ఒక పరమార్థం ఉంది. అంటే విద్యా, ధనం కూడా కేవలం అమ్మ రూపంలో అనగా లక్ష్మీ సరస్వతులు కూడా తనలో నిక్షిప్తమై ఉన్నారని పరమార్థం సూచిస్తుంది. అమ్మవారి అలంకరణ చీర బంగారు రంగు. నివేదించాల్సిన నైవేద్యం బెల్లం అన్నం, ముద్దపప్పు, అన్నం మరియు రవ్వ కేసరి. పూలు ఎర్రని మందారాలు, మల్లెలు.
మంత్రం లలితా సహస్రనామాలు లేదా ఓం లలితా త్రిపుర సుందరీ దేవ్యాయి నమః. దేవీ నవరాత్రుల్లో 5వ అవతారం మహాచండీదేవి. చండీదేవిని పూజిస్తే మనసులో గల అధార్మిక ఆలోచనలు పోయి ధార్మిక ఆలోచనలు, జ్ఞానం కలుగజేస్తాయి. చండీ అమ్మవారు ప్రధాన ఆయుధాలు 5 పుష్పబాణాలు, చెరుకు విల్లు, పాసం, ఇంకొక చేతిలో అంకుశం కలిగి 4 చేతులు కలిగి ఉంటుంది. ఈవిడికి మంగళ చండిక అను పేరు. మంగళరాజు నిత్యం కష్టాలు అనుభవించేవాడు. చండికాదేవిని ఉపాసించేవాడు. చండీదేవత అతనికి సకల శుభాలు కలగజేసింది. నీ కష్టాలు తొలగించి సకల శుభాలు కలగజేశాను కాబట్టి నీ పేరు మీద మంగళచండీగా నేను పిలువబడతానని చెప్పిందంట. అన్ని కార్యక్రమాలకు అన్ని శుభాలు కలగజేస్తుంది కనుక మంగళచండి. ఈవిడిని పార్వతీదేవి దేహం నుండి పుట్టిన అమ్మ అంటారు. అమ్మవారికి ధరింపజేయవలసిన చీర పసుపు రంగు, నైవేద్యం క్షీరాన్నం, పూజించాల్సిన పువ్వులు పసుపు రంగు పువ్వులు, మంత్రం మహాచండి స్తోత్రాలు. దేవీ నవరాత్రుల్లో 6వ అవతారం శ్రీ మహాలక్ష్మి. సకల మంగళ స్వరూపిణి అయిన ఐశ్వర్యవర్షిణి అయిన మహాలక్ష్మిగా 6వ రోజు భక్తులకు దర్శనమిస్తుంది మహాలక్ష్మి. మహాలక్ష్మిని పూజించడం వలన ధన కనక వస్తు వాహనాలు, ఇల్లు బంగారమయం అవ్వి ఆయుర ఆరోగ్యాలతో కుటుంబం వర్ధిల్లుతుంది. అమ్మవారికి ధరింపజేయాల్సిన చీర రంగు గులాబీ రంగు. నివేదించాల్సిన నైవేద్యం పులిహోర, పెసరబూర్లు, చక్కెర పొంగలి, పువ్వులు తామర పువ్వులు, కలువలు. పఠించాల్సిన మంత్రం లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు 7వ అవతారం సరస్వతీదేవి అవతారం. ఈవిడ విద్యలకే అమ్మ. సరస్వతి అమ్మ వీణాధారినై పుస్తకం చేతపట్టి భక్తులను కనువిందు చేస్తుంది. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి కాంతి జ్యోతిని వెలిగించేదే చదువు అనే అంతరార్థం. ఈరోజు పిల్లల చేత సరస్వతి స్తోత్రాలు చదివించి సరస్వతి పూజ చేయించాలి. అర్పించాల్సిన పూలు తెలుపు రంగు పుష్పాలు. నైవేద్యం దద్దోజనం మరియు పాయసం. 8వ రోజు 8వ అవతారం దుర్గాదేవి. దుర్గాదేవి అన్ని దేవతాశక్తుల సమ్మేళనం. మోస్ట్ పవర్ఫుల్ అమ్మ. ఒక చేత త్రిశూలం, ఖడ్గం, చక్రం, గద వంటి ఆయుధాలు కలిగి సింహవాహినిగా దర్శనమిస్తుంది. విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై భక్తుల పూజలు అందుకుని కటాక్షం చూపుతుంది అమ్మ. ఈరోజు అమ్మకు ధరించాల్సిన చీర ఎరుపు రంగు. సమర్పించవలసిన పూలు ఎర్రని పువ్వులు. నివేదించాల్సిన నైవేద్యం బెల్లం అన్నం, రవ్వ కేసరి, పులిహార, వడపప్పు మరియు పానకం. పఠించాల్సిన మంత్రం దుర్గా అష్టోత్తరం లేదా ఓం దుర్గాదేవ్యై నమః. దేవీ నవరాత్రుల్లో 9వ అవతారం మహిషాసుర మర్దిని. మహిషాసురుడనే రాక్షసుని సంహరించి మహిషాసుర మర్దినిగా క్రోధ రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది అమ్మ. అమ్మ క్రోధం చల్లారటానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజే ఆయుధ పూజ, శమీ పూజ వంటి పూజలు చేస్తారు. ఈరోజు అమ్మవారికి ధరించాల్సిన చీర నీలిరంగు. నివేదించాల్సిన నైవేద్యం పులగం కదంబం. మంత్రం ఓం దుర్గాదేవ్యాయి నమః. దేవీ నవరాత్రుల్లో 10వ అవతారం రాజరాజేశ్వరి అవతారం. అమ్మ రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తుంది. ఆకుపచ్చ చీర. నైవేద్యం పులిహోర, గారెలు, పానకం. సమర్పించవలసిన పుష్పాలు సుగంధభరిత పుష్పాలు ఏవైనా అమ్మకు ప్రీతి. ఎర్రని పుష్పాలు కూడా సమర్పించవచ్చు. పఠించాల్సిన మంత్రం రాజరాజేశ్వరి అష్టకం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.